హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శశికళ గారు మెయిల్ చేశారు రాజ్ గారు సూర్యాపేట నుంచి. ఓకే. పొట్లకాయతో అంటే మనం జనరల్గా గుజ్జుకూరలు లేదంటే నార్మల్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో ఫ్రై చేసుకునేటప్పుడు ఏదైనా కాంబినేషన్ యూస్ చేసి మనము పొట్లకాయ ఫ్రై చేస్తే బాగానే ఉంటుందని అడుగుతున్నారు. చేసుకోవచ్చు అండి. పొట్లకాయతో కూడా ఏదైనా కాంబినేషన్స్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఏమైనా పౌడర్స్ వాడా లేకపోతే ఎలాగా? ఈరోజు నేను సోయా కాంబినేషన్లో అంటే కొంచెం హెల్తీగా చూపిస్తాను. సోయా గ్రాన్యూల్స్ వస్తాయి కదా. ఓకే. సో వాటి కాంబినేషన్లో ఫ్రై ఐటమ్ చేసుకుందాం. సో పొట్లకాయ సోయా ఫ్రై. ఓకే ఓకే మరి పొట్లకాయ సోయా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ సోయా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. పొట్లకాయ సోయా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఈ సోయా గ్రాన్యూల్స్ ఓకే కొద్దిసేపు మనం వేడి నీళ్ళు కానీ లేకపోతే చల్ల నీళ్ళు పోసినా పర్వాలేదు. ఏదైనా కొంచెం నానబెట్టేసుకొని ఇది కాసేపు నానబెట్టేసి నీళ్ళు పిండేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర. ఓకే. సో అంటే ఈ ఫ్రైలో మనం పోపు ఏమి గింజలు ఏమి వేసుకోమా రాజు గారు? జీలకర్ర ఒక్కటి సరిపోతుంది. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఓకే. సో జస్ట్ మనం నార్మల్గా చేసుకునే ఫ్రైలోనే ఇది సోయా యాడ్ చేసుకోవటం అంతే. సింపుల్గా చాలా బాగుంటుంది. సో దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు. సో దీంట్లో పొట్లకాయ ముక్కలు అండి. అంటే మనం సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. అంటే ఏదన్నా మనం వాటర్ వెజిటబుల్ వాడినప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకుంటే తొందరగా మనకు వేగిపోతుంది. వాటర్ తొందరగా బయటకు వస్తుంది కదా. సో ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గానే మనకి మగ్గిపోతుంది. ఓకే. సో మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేస్తే మనకి రెడీ అయిపోతుంది. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకే. వేగిపోయిందండి. సో దీంట్లో మనం అంటే ఇలా సోయా కాకుండా ఏమన్నా పౌడర్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా రాజు గారు? యాడ్ చేసుకోవచ్చు. అంటే సోయాతో పాటుగా కొన్ని ఏమన్నా కాంబినేషన్, లేకపోతే నువ్వుల పొడి కానీ అలా, లేదా ఏదైనా పప్పుల పొడులు కానీ కొంచెం ఘాటుగా అయినా కూడా ఏదన్నా చేసి దీనికి కాంబినేషన్ వేసుకుంటే బాగానే ఉంటుంది. సరిపడా ఉప్పు. ఓకే. ముందుగా కొంచెం వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. కారం. ఓకే. ఎందుకంటే పొట్లకాయ అనగానే ఎక్కువ పాలు పోసి కూర ఉండటమో లేదంటే ఫ్రై తక్కువే, కాకపోతే ఎక్కువ అలా కూరల టైప్లో ముద్ద కూర లేకపోతే అలా చేస్తూ ఉంటారు కదా. కొద్దిగా పసుపు. సో ఇప్పుడు మనం ఈ సోయా, ఓకే, అలాగే సో ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. ఓకే. జనరల్గా ఫ్రైస్ అనగానే చాలా మంది ప్లెయిన్ గా చేసేస్తూ ఉంటారు కదా, కానీ కొద్దిగా మసాలా టచ్ ఇచ్చి దానికి కూడా చేసుకుంటే మనకి అది కూడా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఓకే. రెడీ. స్టవ్ ఆపేసేసి. ఓకే. ఇదేదో కొంచెం ఎగ్ కాంబినేషన్ లో ఉన్నట్టుంది అది. యా, కొత్తిమీర.
సో పైన కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. ఓకే, పొట్లకాయ సోయా ఫ్రై రెడీ. ఓకే అండి, మరి ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు పొట్లకాయ సోయా ఫ్రై తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ సోయా ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా సోయా గ్రాన్యూల్స్ వేడి నీళ్ళల్లో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, సోయా గ్రాన్యూల్స్, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ సోయా ఫ్రై రెడీ.